హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు మామిడికాయ ముక్కల పచ్చడి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు అదే స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 4 కప్పులు మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి, వెల్లుల్లి పేస్ట్ కాదు కచ్చాపిచ్చాగా దంచింది, ఆవాలు మెంతిపిండి వేయించుకున్నాం కదా అది మిక్సీ పట్టుకున్నాం, ఆ పౌడరు, కారము, ఉప్పు, ఆయిల్, పల్లీల నూనె పచ్చిదే వేయాలి. అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆవాలు ఎక్కువ వేయించితే కనుక ఆయిల్ బయటకు వచ్చి సరిగ్గా నలగదనమాట, అందుకని ఒక 2 మినిట్స్ చాలు. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి తిరుమాత పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పసుపు, కరివేపాకు వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు పొయ్యి ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ తిరగమాత కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. వేసుకుని పొద్దున్న చేసుకున్నాం అనుకోండి, ఒక 4-5 గంటలు పక్కన పెట్టేస్తే చక్కగా ఊరుతుంది, లేదా అప్పటికప్పుడైనా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు 5 అవర్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చి ఉంటుంది. ఒకసారి కలుపుకొని గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఇది 10-15 రోజులు బయట ఉన్నా ఏం కాదు. ఇలా అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో కలుపు తింటే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ అండి.